హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పంజరం. రచయిత డాక్టర్ గే పద్మాలత గారు. సాయంత్రం 5 గంటలకు మహిత స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎవరో ఇద్దరు కూర్చొని తండ్రితో మాట్లాడుతూ కనిపించారు. తన రూమ్లోకి వెళ్ళబోతుంటే ఆమె తండ్రి శ్రీనాథ్, మహి ఇలా రా అమ్మా అని పిలిచారు. మహిత వెళ్ళగానే, అమ్మ, వీరు రాజారాం గారు, మనకు బాగా తెలిసిన వారు, దూరపు బంధువులు కూడా. వీరు అనిల్ కుమార్ గారు, రాజారాం గారి బావమరిది అని పరిచయం చేశారు. మహిత చిరునవ్వుతో నమస్తే అండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఫోటోతో సహా అబ్బాయి వివరాలన్నీ ఈమెయిల్కి పంపించారు. అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయికి సంబంధం నచ్చుతుంది అంటారా? సుజాత భర్తను అడిగింది. మళ్ళీ తానే, నచ్చితే బావుండు, కోటీశ్వరులు, పైగా ఒక్కడే అబ్బాయి అంది. సుజా, అమ్మాయికి నచ్చితేనే ఈ సంబంధం అయినా ఓకే చేసేది. రేపు ఆదివారం కదా, తన ఇంట్లోనే ఉంటుంది, లీజర్గా మాట్లాడుకుందాం, కంగారు పడకు అన్నారు. ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తరువాత శ్రీనాథ్, సుజాత ఇద్దరు మహిత రూమ్లోకి వచ్చారు. ఏదో బుక్ చదువుకుంటున్న మహిత తలెత్తి చూసి, వావ్, ఇద్దరు ఒకేసారి రూమ్లోకి వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికే అన్నట్టే. ఏంటి, మళ్ళీ ఏదైనా పెళ్లి సంబంధం గురించా? నవ్వుతూ అడిగింది. సుజాత మన కూర్చొని విషయం చెప్పమన్నట్టుగా భర్త వైపు చూసింది. మహి, నిన్న నీకు పరిచయం చేశాను చూడు, వాళ్ళు నీకు ఒక మంచి సంబంధం తెచ్చారు. ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలన్నీ నీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేశాను చూడు. నీకు నచ్చితేనే ఓకే అందాం, లేకపోతే లేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా మధ్యవర్తుల సంబంధాలు తేవటం ఏంటి నాన్న? ఇంటర్నెట్ ఓపెన్ చేసి మ్యాట్రిమోనియల్స్ చూస్తే బోలెడు మంది వివరాలు ఉంటాయి. మనకు నచ్చిన వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. కోర్స్ నువ్వు చెప్పేది నిజమే, కానీ తెలిసిన వాళ్ళు తెచ్చారు కనుక వివరాలు కరెక్ట్గా ఉంటాయి. పెద్దగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు. అమ్మాయి అబ్బాయి వాళ్ళు కోటీశ్వరులు. అతని పేరు రాజ్ తరుణ్, లండన్లో MBA చేసి వాళ్ళ నాన్నగారి బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాడట. స్కూల్స్ కూడా ఉన్నాయట. అంత డబ్బున్న వాళ్ళు నన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? మొన్న మీ రవి బాబాయికి నీ కోసం ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను. నీ ఫోటో కూడా ఇచ్చాను. రవికి రంగారావు గారు బాగా తెలుసు. ఆయనకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. అందుకే నీ గురించి చెప్పి డీటెయిల్స్ ఇచ్చాడట. అందుకని వారు మన దగ్గరకు వచ్చారు. అబ్బాయి వాళ్ళ నీ ప్రొఫైల్ చూసి మనము అప్రోచ్ అవ్వమంటే వచ్చారట, సుజాత అంది. మహి, నీకు విషయం చెప్పాలి. అతనికి ఇంతకు ముందే పెళ్ళయింది, కానీ సంవత్సరం తిరగకుండానే మ్యూచువల్గా అనుకుని డివోర్స్ తీసుకున్నారట. అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని, లేకపోతే వాళ్ళు ముందు మనలాగే మిడిల్ క్లాస్ వాళ్ళేనట. తరువాత అబ్బాయి వాళ్ళ నాన్నగారు స్కూల్స్ ప్రారంభించి తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఇప్పుడు కోటీశ్వర్లు అయినారు. అమ్మాయి చక్కగా ఉంది, చదువుకుంది, ఫ్యామిలీ మంచిదైతే డబ్బుతో సంబంధం లేదంటున్నారు. మహి, అబ్బాయి చాలా మంచివాడని రంగారావు గారు చెప్పారు. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో మనకు తెలీదు. ఆలోచించుకో. నీకు ఇష్టమైతేనే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే లేదు. సరే నాన్న, నాకు కొంత టైం ఇవ్వండి. వీలైతే నేను అతనితో ఒకసారి మాట్లాడాలి అంది. సరే, నీ ఇష్టం. నీకు కావాల్సినంత టైం తీసుకో. అలా అని వాళ్ళని ఎక్కువ రోజులు వెయిటింగ్లో ఉంచడం మర్యాద కాదు అని లేచి శ్రీనాథ్ హాల్లోకి వెళ్ళాడు. సుజాత అతన్ని అనుసరించింది. మరునాడు స్కూల్లో లంచ్ టైంలో మహిత తండ్రి ఫార్వర్డ్ చేసిన అబ్బాయి ఫోటో వివరాలు చూస్తుండగా కొలిగ్ రాధిక అటుగా వచ్చి లంచ్కి రావా అంటూ సెల్లోకి చూసి, అరే, తరుణ్ ఫోటో నీ దగ్గర ఉందేంటి అంది. మహిత ఉలిక్కిపడి చూసి, అతడు నీకు తెలుసా అని అడిగింది. అతడి పెళ్ళికి కూడా వెళ్ళాను. అతడు పెళ్లి చేసుకున్న అనూష నా క్లాస్మేట్, అందుకే వాళ్ళ పెళ్ళికి పిలిస్తే వెళ్ళాను. అనూషానా? తన ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? నేను ఒకసారి తనతో మాట్లాడాలి, వీలైతే కలవాలి. మహిత ఆతృతగా అడిగింది. ఎందుకు? అతను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అబ్బా రాధిక, అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆమెతో మాట్లాడి టైం తీసుకో, మళ్ళీ కలుద్దాం. సరే ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రాధిక పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడించింది. లాభం లేదు మహిత, తను రేపే అమెరికా వెళ్తుందట. చాలా బిజీగా ఉన్నానని అంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తే ఫోన్లో మాట్లాడడానికి ఒప్పుకుంది. ఇది లంచ్ టైం కదా, బయటికి వెళ్ళి మాట్లాడు, తన నెంబర్ ఇస్తాను. మహిత రాధిక దగ్గర అనూష ఫోన్ నెంబర్ తీసుకొని బయటకు వచ్చి కాల్ చేసింది. అనూష వెంటనే మాట్లాడింది.
హలో, నా పేరు మహిత అండి, మీతో 2 నిమిషాలు మాట్లాడతాను. నా పేరు మహిత అండి, మీతో 2 నిమిషాలు మాట్లాడతాను. అవతల నుండి సన్నగా నవ్వు వినిపించింది. హలో మహిత, నన్ను అండి అనకు. రాధిక చెప్పింది. తరుణ్ ఫోటో నీ దగ్గర ఉందని. బహుశా నువ్వు అతని గురించి అడుగుదామని అనుకుంటున్నావు కావచ్చు. తరుణ్ మంచివాడే, కానీ అతడు ఎప్పుడు తన బిజినెస్ పనులతో బిజీగా ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా తనతోటే ఉంటారు. ఆ ఇంట్లో అవసరానికి మించిన పని వాళ్ళు ఉంటారు. నాకు పెద్దగా పనేమీ ఉండేది కాదు. చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. అన్నిటికీ మించి ముందు నుండి నా డ్రీమ్ అమెరికా వెళ్ళి ఎంఎస్, ఆ తర్వాత ఎంబీఏ చెయ్యాలని. నాకు పేరెంట్స్ లేరు. మావయ్య కన్విన్స్ చేసి పెళ్లి కొప్పించారు. కానీ నా మనసులో స్టేట్స్కు వెళ్ళాలన్న కోరిక అలాగే ఉంది. ఎందుకో ఆ ఇల్లు నాకు పంజరంలా అనిపించింది. స్వేచ్ఛను కోల్పోయాను అనుకున్నాను. అందుకే తరుణ్తో నేను తనతో ఉండలేనని చెప్పాను. అతను అర్థం చేసుకున్నాడు. ఇద్దరం మ్యూచువల్గా అనుకుని డైవోర్స్ తీసుకున్నాం. అంతేకాని అక్కడ నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, బాయ్ అని ఫోన్ ఆఫ్ చేసింది. ఆ తరువాత మహిత తరుణ్తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాడు. అనుష మంచి అమ్మాయి, కానీ ఎందుకో మా ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోయింది. స్టేట్స్కి వెళ్దామని అడిగింది. కానీ నేను లండన్లో స్టడీస్ కంప్లీట్ చేసి డాడీకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అందుకని నాకు కుదరదన్నాను. తను వెళ్తానంది. నాతో ఉండలేనని చెప్పింది. ఓకే అన్నాను. మీలాగా తను ముందు మాట్లాడి ఉంటే బాగుండేది. మా పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. తాను మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేస్తానని, మంత్లీ 1-2 సార్లు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళతో గడపటం, అవసరమైన హెల్ప్ చేయటం తనకు అలవాటని, దానికి ఒప్పుకోవాలని అడిగింది. అతడు ఒప్పుకున్నాడు. వాళ్ళకు 2-3 స్కూల్స్ ఉన్నాయని, తనకి ఇష్టమైన చోట జాబ్ చెయ్యొచ్చు అన్నాడు. ఆ తరువాత వాళ్ళ మ్యారేజ్ సింపుల్గా కొద్దిమంది మిత్రులు ఆత్మీయుల సమక్షంలో జరిగింది. క్రమంగా ఆ ఇంట్లో అవసరానికి మించి ఉన్న వర్కర్స్ని వేరే దగ్గరకు షిఫ్ట్ చేశారు. మహిత స్కూల్ నుండి రాగానే కొద్ది సమయం అత్తగారితో గడుపుతుంది. తరుణ్ బిజినెస్ పనులపై వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మహితను కూడా తీసుకెళ్తున్నాడు. 6 నెలల తరువాత మహిత అనుష్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. నా జీవితంలో మీతో మాట్లాడిన ఆ కొద్ది నిమిషాలు చాలా విలువైనవి. తరుణ్ గురించి మీరు పాజిటివ్గా చెప్పటం వల్లనే అతనితో పెళ్లి కొప్పుకున్నాను. వాళ్ళ స్కూల్లోనే జాబ్ చేస్తున్నాను. నేను చేసే సేవా కార్యక్రమాలకు కూడా వాళ్ళు అడ్డు చెప్పడం లేదు. నేను పంజరంలో చిలకలా కాకుండా తోటలో ఉన్నట్టే భావిస్తున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ మెసేజ్ చూసి అనూష ఆలోచనలో పడింది. మహిత తెలివైంది. పెళ్లికి ముందే తరుణ్తో తనకేం కావాలో చెప్పింది. తను ఆ పని చేయలేకపోయింది. ఆయన తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్న కోరిక తనను అతని నుండి వేరు చేసింది. ఏది ఏమైనా తెగిపోయిన బంధాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అనుకొని ఓకే కంగ్రాట్స్ అని రిప్లై ఇచ్చింది.